ఏపీలో ఈసారి పోస్టల్ బ్యాలెట్ బాక్స్ బద్దలైంది. గతం కంటే రెట్టింపు ఓట్లు నమోదు కావడంతో ఉద్యోగులు ఎవరి వైపు నిలిచారన్నది ఆసక్తికరంగా మారింది. ఎన్నడూ లేని విధంగా క్యూలో నిల్చని మరీ పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకున్నారు ఎంప్లాయీస్. ఇంత ఓపిక తెచ్చుకోవడానికి కారణం ప్రభుత్వంపై వ్యతిరేకతనా లేక అభిమానమా అన్నది అంతు చిక్కకుండా ఉంది. సుమారు 5.5 లక్షల ఓట్లు పోలవ్వడంతో ఈ ఓటు ఎవరి వైపు మొగ్గిందో అర్థం కాక అభ్యర్థులు జుట్టు పీక్కుంటున్నారు. ఇంతకు ఉద్యోగులు ఎవరికి మద్దతు తెలిపినట్లు? ఏపీలో పోస్టల్ బ్యాలెట్ లెక్క తేలింది. ఎన్నికల విధుల్లో ఉండే ఉద్యోగులు, సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ వేయడం ఆనవాయితీగా వస్తోంది. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికల్లో ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ఓట్లను వినియోగించుకున్నారు. 4,50,000 దరఖాస్తులు వచ్చినట్లు అప్పట్లో తెలిసింది. కానీ రికార్డు స్థాయిలో ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదు కావడం ఆసక్తికరంగా మారింది. మొత్తం అన్ని జిల్లాల లెక్క తేలిన తర్వాత 5,39,189 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదైనట్లు తేలింది. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ఎన్నడూ ఈ స్థాయిలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదు కాలేదు. గత ఎన్నికల్లో 2,90,000 వరకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇప్పుడు రెట్టింపు నమోదు కావడం హాట్ టాపిక్గా మారింది. మరోవైపు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల విషయంలో చెల్లని ఓట్లు ఎక్కువగా నమోదవుతుంటాయి. రిటర్నింగ్ ఆఫీసర్ సంతకం లేదని, సీల్ సరిగా వేయలేదని తదితర కారణాలు చూపుతూ చెల్లని ఓట్లుగా చూపుతుంటారు. ఈ నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు చెల్లడంపై కేంద్ర ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దాని ప్రకారం చూస్తే కొంత వెసులుబాటుని కల్పించింది. అదే సమయంలో రిటర్నింగ్ అధికారి సంతకం తప్పనిసరి అని స్పష్టం చేసింది. రిటర్నింగ్ అధికారి సీల్ అంటే అధికారిక ముద్ర లేని పోస్టల్ బ్యాలెట్ల చెల్లుబాటు విషయంలో నెలకొన్న అనిశ్చితిపై కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టతనిచ్చింది. ఆర్ఓ సీల్ లేకపోయినప్పటికీ పోస్టల్ బ్యాలెట్లను తిరస్కరించవద్దని ఈసీ నిర్దేశించింది. ఆర్ఓ సీల్ లేకపోయినా ఆర్ఓ సంతకం ఉంటే ఆ పోస్టల్ బ్యాలెట్లు చెల్లుబాటు అవుతాయని స్పష్టం చేసింది. అయితే ఫామ్ 13ఏలో అన్ని వివరాలతో పాటు ఆర్ఓ సంతకం కూడా ఉండాలని స్పష్టంగా పేర్కొంది. ఆ పోస్టల్ బ్యాలెట్లు అప్పుడు చెల్లుబాటు అవుతాయని తెలిపింది. ఒకవేళ ఫామ్ 13ఏలో ఓటరు సంతకం, ఆర్ఓ సంతకం, బ్యాలెట్ సీరియల్ నెంబర్ లేకపోతే ఆ పోస్టల్ బ్యాలెట్ను తిరస్కరించవచ్చని ఈసీ వివరించింది. ఈ మేరకు మార్గదర్శకాలు జారీ చేసింది. పోస్టల్ బ్యాలెట్ల విషయంలో ఈసీ జారీ చేసిన తాజా మార్గదర్శకాలను ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా జిల్లాల రిటర్నింగ్ అధికారులకు పంపించారు. దాంతో ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్లలో చెల్లే ఓట్లు ఎన్ని, చెల్లని ఓట్లు ఎన్ని అన్న కొత్త చర్చకు తెరలేస్తోంది. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ వేసేది ఉద్యోగులైనా చెల్లని ఓట్లు కూడా గతంలో గణనీయంగా నమోదయ్యాయి. 2019 ఎన్నికల్లో 2,95,000 మంది పోస్టల్ బ్యాలెట్ హక్కు ఉపయోగించుకుని ఓటు వేస్తే అందులో అక్షరాల 56,545 ఓట్లు చెల్లలేదు. ఇది నిజంగా ఆశ్చర్యకరమైనదే. ఎందుకు చెల్లలేదు? ఉద్యోగులు విద్యావంతులే కదా అంటే అక్కడే చాలా విషయాలు బయటకొస్తాయి. ఓటు వేయాలన్న ఆతృతతో కొన్ని నిబంధనలను పాటించకపోవడం వల్లనే ఇలా జరుగుతుంది. ప్రతి పోస్టల్ బ్యాలెట్ మీద గెజిట్ అధికారి సంతకం ఉండాలి. అప్పుడే అది చెల్లుబాటు అవుతుంది. గతంలో అలా చెల్లకుండా పోయినవే 1,00,000కు పైగా ఉన్నాయి. ఈసారి చూస్తే కనుక అలా రిటర్నింగ్ అధికారి సంతకం లేని పోస్టల్ బ్యాలెట్లు ఎన్ని అన్న చర్చ సాగుతోంది. ఈసారి పోస్టల్ పోలింగ్ విశేషమేమిటి అంటే వెల్లువలా ఓటింగ్ చేశారు. దాంతో గడువుని కూడా ఎక్కువగానే పెంచారు. గతంలో కంటే ఈసారి ఎక్కువ పోలింగ్ జరగడానికి పెరిగిన గడువు కారణం. దాంతో చివరి నిమిషంలో ఓట్లు వేసిన వారు టెక్నికల్గా తమ ఓటు చెల్లుబాటయ్యేలా ఎంతవరకు చూసుకున్నారు అన్నది కీలకమైన ప్రశ్న. ఈసారి ఉద్యోగులే తమకు కేటాయించిన కేంద్రాలకు వెళ్లి ఓటింగ్ చేశారు. మరి ఈ కంగారులో ఆర్ఓసీలు మరిచినా సంతకం మరిచిపోతే కొంప మునుగుతుంది. అయితే సంతకం లేకపోయినా ఆ ఓట్లను చెల్లుబాటయ్యేలా చూడాలని ఇంతకు ముందే కూటమి ఈసీని కోరింది. అయితే సీల్ వరకే వెసులుబాటు వచ్చింది. దాంతో కొన్ని ఓట్లు ఈసారి చెల్లవు అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. మరోవైపు చెల్లకుండా పోతాయన్న కంగారు ఉద్యోగులలో కంటే ఆ ఓట్లు తమకు అనుకూలంగా అనుకుంటున్న పార్టీలలో ఉంది. గతసారి రమారమి 3 లక్షలకు పైగా ఓట్లు పోలైతే అందులో 20% పైగా ఓట్లు చెల్లలేదు. ఈసారి ఎంత శాతం చెల్లుతాయి, ఎన్ని ఓట్లు తిరస్కరణకు గురవుతాయన్నది కూడా టెన్షన్ పెడుతోందట.
పోస్టల్ బ్యాలెట్లు భారీగా పెరగడంతో ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్ అన్న చర్చ జరుగుతోంది. 5 ఏళ్లలో ఉద్యోగులు తీవ్రంగా ఇబ్బందులు పడడంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశారని ఇప్పటికే అనేక విశ్లేషణలు వచ్చాయి. ఉద్యోగులతో పాటు 5 లక్షల కుటుంబాలు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేస్తే ఫలితాలు ఏకపక్షంగా ఉంటాయన్న అంచనాలు ఉన్నాయి. ఉద్యోగ ఉపాధ్యాయులు ఈసారి కసితో ఓటు వేశారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల విషయంలో 1,00,000 నిబంధనలు విధించినా వారు విసుగు చెందలేదు. పని చేసిన చోట అని ఒకసారి, స్వస్థలాల్లో ఓటు వేయాలని మరోసారి వారిని అయోమయానికి గురి చేసినా ఓపికగా ఓటు వేశారు. గత 5 సంవత్సరాలుగా 2 వర్గాలు ప్రభుత్వ బాధిత వర్గాలే. అందుకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసినట్లు అంచనాలు ఉన్నాయి. అయితే ఏకంగా 5,50,000 వరకు ఓట్లు పోలయ్యాయి. అంటే అధికార పక్షానికి గట్టి హెచ్చరికే. అయితే ఇప్పటికే ఉద్యోగ ఉపాధ్యాయులు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారన్న విశ్లేషణలు ఉన్నాయి. మొత్తానికైతే పెరిగిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో వైసీపీ నేతలకు ముచ్చెమటలు పడుతున్నాయి.